లాస్ట్ ఇయర్ మార్చ్‌లో అండి ఆళ్ళ వైఫ్ మనసు మార్చుకుంటా అని చెప్పి అక్షయ్ రెడ్డి అనే కొజ్జ లంజతోని మా అడిగించాడు. మా బ్రదర్‌తోని అడిగించాడు. వాళ్ళ మనసు మారిపోతది. నువ్వు వాళ్ళకి మెసేజ్‌లు చెయ్యు. అమ్మాయి మనసు మారిపోతది అని అంటే నేను హెల్ప్ చేసిన. 1½ ఇయర్ నుంచి నాకు వాడు కూడా ఎన్నో సార్లు అడిగిండు. 1½ ఇయర్ అవుతుందండి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను డైట్‌లో ఉన్నా. నేను ఆల్రెడీ ఎన్నో సార్లు చెప్తున్నా. నేను వెయిట్ లాస్ కోసం నేను డైట్ చేస్తున్నా నేను. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. హెల్త్ ప్రాబ్లం లేకున్నా కూడా నా గురించి ఫేక్‌గా ప్రచారం చేయడం ఇలాంటివి చేస్తుంటాడు. నేను మా రిలేటివ్స్ మ్యాచెస్ వైపు కానీ, మా బ్రదర్స్ కానీ వాళ్ళని ఇంటి ముంగట కూడా రానియనండి ఆ వాడుకోవాలని. ఎంత చెత్త లంజ కొడుకులు ఉన్నారు వాళ్ళు. ఆ కొజ్జ వెధవలని ఇంటి ముంగట కూడా రానియరు అలాంటి లంజ కొడుకులని. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చెడగొట్టిర్రండి. చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసినప్పుడు అలా ఫ్రెండ్స్‌లో ఉంటాయండి. ఎందుకు ఇట్లా రిమూవ్ చేయాలి? మా అన్నకు ఆల్రెడీ ఒక అమ్మాయిని రిమూవ్ చేసినాము, పాపాన్ని మూట కట్టుకున్నాము అని చెప్పి అట్లా కాకుండా అలా ఫ్రెండ్స్‌లో ప్రణీత రిషిక అనే అమ్మాయి ఉంటే వాళ్ళకి ఫారెన్ మ్యాచ్లు చూసి పెళ్లి చేసిండు ఈ కొజ్జా లంజా కొడుకు. వాళ్ళని రిమూవ్ చేయడానికి మా ఫ్లాట్ ఓనరు మా బజార్ లంచ్ ఉంది దాన్ని పువ్వు కోసి రోడ్డు మీద దింపాలని లంజాలని. అది నాకు ఏం తెలియనట్టు డ్రామాలు ఆడుతుంది లంజ నాకు నిన్న నైట్ ఫోన్ చేసి నాకు క్వశ్చన్ చేస్తుంది. నన్ను ఎందుకు దీంట్లో లాగుతున్నారని చెప్పి ఆ లంజ అది ఈడు ఈడు ఇంకా నా బీటెక్ ఫ్రెండ్స్ ఫారెన్లో లంచ కొడుకులు ఈ పనులు చేసిర్రు అంతా. మరి ఇంత సఫర్ అయిన వాళ్ళు అంతకుముందే ఇన్వాల్వ్ అయ్యారు. అవన్నీ చూసిన వాడు ఏమేమి ఇచ్చిండు వాళ్ళకి. 1½ ఇయర్ నుంచి అండి నాకు ఈ రోజుకి మ్యారేజ్ జరగనిస్తలేడు. అలా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో బెటర్ అమ్మాయిలు ఉంటే అలాంటి చెడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు సన్నీ రెడ్డి లంచ కొడుకు ఈ కొజ్జ మీద. చూడండి నాకు ఎవ్వరి గురించి నాకు ఏ అమ్మాయి గురించి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదండి. నాకు ఎవ్వరి గురించి నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట బెటర్ ఆప్షన్స్ ఉన్నాయన్నారు. అలా ఫ్రెండ్స్లో ఉన్నాయన్నారు. ఎవ్వరి గురించి నాకు ఈ రోజుకి నాకు డైరెక్ట్ నేను ఎన్నోసార్లు అడిగినండి. 1 మంత్ నుంచి నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు మ్యారేజ్ నేను ఇంత సహాయం చేసిన లాస్ట్ ఇయర్ అండి. ఆ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కూడా డ్రామాలు ఆడిందో లేదు. డ్రామాలు ఆడితే నాశనం అవుతారు ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసి పైకి రావాలని చూస్తే. ఆగస్టులో అండి నాకు ఇంత సహాయం చేసినావు నా పెళ్ళాం విషయంలో నన్ను కొజ్జలా ప్రచారం చేసిరండి. అన్ని విధాలుగా ప్రచారం చేసిరు నన్ను. అన్ని విధాలుగా ప్రచారం చేసినప్పుడు మరి నాకు ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయితో మ్యారేజ్ కిందకి వెళ్ళి చేయదు రిషిక అనే అమ్మాయితోని. ఆ అమ్మాయికి ఫారెన్ సంబంధం చూసి నా బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు కొజ్జా లంచా కొడుకులు. ఆల్రెడీ నేను లవ్ ఫెయిల్యూర్ అనేది సఫర్ అవుతుంటే ఆ అమ్మాయిని కూడా రిమూవ్ చేసిరు. వేరే అమ్మాయిలందరూ కూడా ఇట్లా రిమూవ్ చేసిరు. మరి మ్యారేజ్కి ఎందుకు ఇట్లా చేయాలి? ఆల్రెడీ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అందరూ నాశనం అవుతారు ఈ రోజుకే అండి నేను ఇంత సఫర్ అవుతున్నా, ఇన్ని వీడియోస్ పెడుతున్నా. ఎందుకు ఇట్లా మ్యారేజ్ జరగనిస్తలేడు నాకు చూడండి. నాకు మ్యారేజ్ అంటే జరగనిస్తలేడు అంటే మరి ఇట్లా నా స్కూల్ ఫ్రెండ్స్ అన్నారు, నా కాలేజ్ ఫ్రెండ్స్ బయట బెటర్ అయిన ఆప్షన్స్ ఉన్నాయన్నారు. ఇంకా ఏమంటారు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ చంద్రకారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన ఆప్షన్లు ఉన్నాయి అప్పర్ కాస్ట్ అమ్మాయిలను. ఈ చైతన్య అనే అమ్మాయి కూడా కొద్దిలాగా ప్రచారం చేసిందండి నన్ను. వాళ్ళందరూ మరి ఇంత జరుగుతుంది నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాళ్ళ వైఫ్ గురించి అని వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి కానీ అని ఇంత ప్రచారం చేసిరండి. 1½ ఇయర్ నుంచి నేను సఫర్ అవుతున్నా ఇక్కడ. 500 మందిని 1000 మంది నుంచి నన్ను టార్చర్ చేస్తున్నారు చూడండి. అటు పై ఆఫీసర్లు కూడా కొజ్జా లంజావడుకులు అనమాట. వాడి అమ్మని వాడి అక్కని వాడి చెల్లని పూకుని గిఫ్ట్గా ఇచ్చిండేమో వాడు. అందుకని ఏమంటలేరు వాడిని. 1½ ఇయర్ నుంచి జరుగుతుందండి ఇట్లా నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఆ మ్యారేజ్ జరగనీయకుంటే చేస్తాడు. ఏదైనా టిఫిన్ బుక్ చేసుకుంటే రానివ్వరు, డెలివరీ అయిందని చెప్తారు. ఇట్లాంటివి చేస్తున్నాడు వాడు ఆ కొజ్జా లంజావడుకు. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతాడు. నాకు డబ్బులు రానిస్తాడు నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి. నేను వర్క్ చేస్తలేను ఎందుకంటే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యింది వాడు. ఇట్లా 1½ ఇయర్ నుంచి జరుగుతుందండి. మ్యారేజ్ జరగనిస్తలేడు నాకు. బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేడు ఇప్పటికి ఈ రోజుకి కూడా. నేను ఎంత సఫర్ అవుతున్నా చూడండి నాకు. నేను ఎంత సఫర్ అవుతున్నానని చెప్తున్నా కదండి. ప్రణీత అనే అమ్మాయి, రిషిక అనే అమ్మాయి, మా ఫ్లాట్ ఓనరు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే డ్రామాలు ఆడిగా ఆ కొజ్జా లంజ ఉందండి అక్షరెడ్డి కస్తూరి బజారు లంజ 1½ ఇయర్ నుంచి డ్రామాలు ఆడి మ్యారేజ్ జరగనీయకుండా చేసిందండి వాడితో కలిసి నాకు. ఇట్లా చేస్తారా అండి ఎవరైనా? నేను వాళ్ళకి ఏం అన్యాయం చేసిన అండి? వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా బిచ్చం అడిగిందా నేను?
నా హెల్ప్ తీసుకున్నాడు వాడు. నా హెల్ప్ తీసుకొని వాడు వైఫ్ మనసు మార్చుకున్నాడు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు ఈ కొజ్జా లంజ కొడుకు. ఈ రోజు కూడా నేను సఫర్ అవుతాను. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేడు. ఆ బెటర్ అయిన వాళ్ళు ఉంటే చెడగొడుతున్నాడు అందరినీ. నేను ఒకటే అండి, నాకు ఎవరెవరైతే వెన్నుపోటు పొడిచిర్రో, నాకు ఎవరెవరైతే మోసాలు చేసిర్రో, ఇబ్బంది పెట్టిర్రో, అలాంటి లంజా ఉడకల వైపు ఏ రోజు వెళ్ళాను నేను బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా. లేదు అంటే సింగిల్గా ఉండిపోతా. మా రిలేటివ్స్ని మాత్రం ఏ రోజు నా ఇంటి ముందుకు రాని అలాంటి కొజ్జా లంజా కొడుకులని. ఏ రోజు అవి ఒకసారి రిమూవ్ చేసి పాపాన్ని మూటగట్టుకున్నారండి. పాపాన్ని మూటగట్టుకొని మళ్ళీ నాకు వాళ్ళ లాస్ట్ ఇయర్ నుంచి 1.5 దాంతో చేతులు కలిపి నాకు రానియకుండా చేసేది చూడండి. ఈ రోజుకి నాకు రానిస్తలేదు. బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేదు ఈ కొజ్జా లంజా కొడుకులు. వాడికి ఏమో అప్పర్ కాస్ట్ అమ్మాయి, రెడ్డిస్ అమ్మాయి కావాలి, నేనేమో వరస్ట్ లంజాలని చేసుకోవాలి. కొజ్జా లంజా కొడుక అలా ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారండి, ఉంటే రానియకుండా చేస్తున్నాను లైఫ్లోకి. ఇట్లా 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. అంటే మ్యారేజ్ జరగనీయకుండా చేస్తాడు, నాకు టార్చర్ చేయడం. నేను ఎంతెంత చేస్తున్నావో నీ పిల్లలు నాశనం అవుతారు. నేను చెప్తున్నా కదా, ఈ రోజు కాకుండా కూడా దేవుడు రేపు పొద్దున చూసుకుంటారు. మా ఫ్లాట్ ఓనర్ కానీ, మా బ్రదర్స్ కానీ, ఆ పిల్లల తరాన్ని తాకుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఏం జరగదు అని, మా బ్రదర్స్ అనుకుంటున్నారు వాళ్ళ పిల్లలకైనా తాకుతుంది రేపు పొద్దున అయినా. ఈ రోజుకి అండి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. నేను ఎన్నోసార్లు 1 month నుంచి అడుగుతున్నా, నాకు డైరెక్ట్గా వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళ చంద్రకళ రెడ్డి ఫ్రెండ్స్లో నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు, బయట బెటర్ ఆప్షన్ ఇట్లా చాలామంది ఉన్నారన్నారండి ఇన్ఫామ్ చేసి. నాకు ఏ అమ్మాయి గురించి నాకు ఇన్ఫామ్ చేయట్లేదు. ఎవరి గురించి నాకు ఈ రోజుకి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదు. అన్నీ మీకు చెప్తున్నాడేమో నాకు ఇన్ఫామ్ చేస్తున్నా, నాకు ఎవరి గురించి నాకు ఇన్ఫామ్ చేయలేదండి. డైరెక్ట్గా వచ్చి ఇట్లా వీళ్ళు ఉన్నారు, నాకు ఇట్లా హెల్ప్ చేసినావు, నాకు ఇంత సహాయం చేసినావు, ఇట్లా ఈ అమ్మాయిలు ఉన్నారు, బెటర్ అయిన అమ్మాయి నా వైపు, నా పిల్లల కంటే బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, మరి వీళ్ళని మ్యారేజ్ చేసుకొని నాకు ఎవరి గురించి నాకు ఇన్ఫామ్ చేయలేదండి. అండ్ టార్చర్ చేయడం, హెరాస్మెంట్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, బెటర్ అయిన అమ్మాయిలు రిమూవ్ చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు వాడు. 1.5 year నుంచి జరుగుతుందండి నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు. నేను ఇట్లా ఎంతెంత చేస్తున్నాడో, ఎంతెంత డ్రామాలు ఆడిరో ఈ లంజలందరూ. రేపు పొద్దున ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మీరు అందరూ, ఫ్యూచర్లో కంపల్సరీ సఫర్ అవుతారు. మీరు ఎంతెంత డ్రామాలు ఆడి ఎంతెంత ఇబ్బంది పెట్టిరో ఫ్యూచర్లో కంపల్సరీ సఫర్ అవుతారు. ఫ్యామిలీలు కూడా నాశనం అవుతాయి. ఇప్పుడు అనుకుంటున్నారు మీరు ఏం జరగదు, మాకు వాడిని ఇబ్బంది పెట్టినాం, వాడిని డ్రామాలు ఆడినాం, బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేసినాం, 1.5 year నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఫ్యూచర్లో చాలా సఫర్ అవుతారు వీళ్ళు.